నమస్కారం. దేశంలోని విపక్షాలన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. ఈ ఇండియా కూటమి ఏర్పాటైన దగ్గర నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తను ఏ విధంగా ముందరికి వెళ్ళాలి, వచ్చే ఎన్నికల్లో మరొకసారి ఏ విధంగా గెలవాలి అనే అంశం మీద పెద్ద ఎత్తున కసరత్తు కూడా చేస్తూ ఉన్నది. అయితే కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో చాలా చోట్ల ఓడిపోయింది. ఒక్క తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రాజస్థాన్లో ఉన్న అధికారాన్ని కోల్పోయింది. మధ్యప్రదేశ్లో వస్తుందనుకొని కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది. ఛత్తీస్గఢ్లో ఉన్న అధికారాన్ని కోల్పోయింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బకు తగిలింది. మనం ఇదే పవర్ టీవీ వేదికగా మనం చెప్పుకున్నాం. ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే తర్వాత జరిగే లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏం చెబితే అవి ఈ మిగిలిన పార్టీలన్నీ వింటాయి అని మనం అనుకున్నాం. ఇప్పుడు మనం అనుకున్న తరహాలోనే ఇప్పుడు విపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని కొంచెం ఇరకాటంలో పెడదామనే ప్రయత్నాలు మొదలుపెట్టినాయి. ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు, అంటే ఇండియా కూటమి నుంచి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు అంటే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆప్ అధ్యక్షుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళిద్దరూ మల్లికార్జున ఖర్గే అంటే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిగా మనం డిక్లేర్ చేద్దాము అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ప్రతిపాదించారు. మొన్న జరిగిన సమావేశంలో కూడా వాళ్ళు ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. ఇదే అభిప్రాయాన్ని చెప్తే దాదాపుగా మిగిలిన అన్ని పక్షాలు కూడా ఒప్పుకున్నాయి, దాదాపుగా ఒప్పుకున్నట్టే. ఇప్పుడు శరద్ పవార్ కొంచెం దాని మీద కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. ఆయన దీనికి అభ్యంతరం చెప్పాడు. ఇప్పుడే మనం ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ని చెప్పటం ఎందుకు, ఎన్నికలు అయిన తర్వాత ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయో చూసుకొని అప్పుడున్న పరిస్థితిని బట్టి మనం చెప్దాము అని చెప్పి శరద్ పవార్ తాజాగా కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ప్లస్ ఇతర కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ ఏం ఆలోచించారు అంటే ఒక దళితుడిని, చాలా మల్లికార్జున్ ఖర్గే సీనియర్ మోస్ట్ దళిత్ లీడర్ ఇన్ ద కంట్రీ, అటువంటి నాయకుడిని మనం ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తే మనకి ఫలితం ఉంటుంది. అంటే నరేంద్ర మోడీని ఢీకొట్టగల అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేని మనం ప్రొజెక్ట్ చేద్దాము అని వాళ్ళ ఆలోచన. కాంగ్రెస్ పార్టీ ఆలోచన కూడా ఏంటి అంటే నరేంద్ర మోడీని ఢీకొనే నాయకుడు లేడు అనేది ఒక పెద్ద ప్రజల్లో చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి దాన్ని డిస్పెల్ చేద్దాము, మనం మల్లికార్జున ఖర్గేని ప్రకటిద్దాము అని కాంగ్రెస్లోనే చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారు. ఇది డిస్కషన్ జరుగుతున్న సమయంలో మల్లికార్జున ఖర్గే పేరు దాదాపుగా బయటకు వచ్చేసింది, అందరూ ఒప్పుకున్నారు అనే ఈ పరిస్థితుల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు శరద్ పవార్ అడ్డం తిరగటం, అంటే ఈ విధమైన కామెంట్లు చేయటం అనేది కొంత ఇండియా కూటమికి కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నది. వాస్తవానికి శరద్ పవార్ సీనియర్ మోస్ట్ లీడర్ అనే కానీ ఆయనకి యాజ్ సచ్ పార్టీ ఏమీ లేదు. ఆయన పార్టీని వాళ్ళ అన్నయ్య కొడుకు తన్నుకుపోయాడు, తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీతో కలిపేశాడు. శరద్ పవార్ తోటి ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలా కొద్దిమంది. పార్లమెంటు ఎన్నికల్లో కూడా శరద్ పవారు పెద్ద ప్రభావం చూపించే సీన్ అక్కడ మహారాష్ట్రలో కూడా కనపట్టాల. అలా అని శరద్ పవార్ని పక్కన పెట్టాలనేది కాదు నా ఉద్దేశం. అంటే శరద్ పవారు ఒక ఇంపార్టెంట్ లీడరు, అందులో సందేహం లేదు. ఒక జాతీయ ఎక్స్పోజర్ ఉన్న నాయకుడు, అందులో కూడా సందేహం లేదు. కానీ ఇట్లా అంటే అడ్డంకులు సృష్టించే పని
ఎవరు చేసినా కానీ వాళ్ళని తీసి పక్కన పెడితే బాగుంటుంది, ఇండియా కూటమికి మేలు జరుగుతుంది అనేది ఒక్కటే నా అభిప్రాయం. మల్లికార్జున ఖర్గే పేరును చెప్పటం అనేది అది ఒక స్ట్రాటజికల్ మూవ్. ఎందుకంటే దళితుడికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం గతంలో జనతా పార్టీ ఇచ్చింది. అప్పుడు బాబు జగ్జీవన్ రామ్ని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా వాళ్ళు అనౌన్స్ చేశారు జనతా పార్టీ. అయితే అప్పుడున్న సందర్భంలో జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోలేకపోయింది, చతికిల పడిపోయింది. ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పోటీగా ఒక నాయకుడిని తీసుకురావాల్సిన అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. ఆ పేరు మల్లికార్జున ఖర్గేని అనేది మొత్తం అందరూ ఒప్పుకుంటున్న పరిస్థితుల్లో మల్లికార్జున ఖర్గే కూడా చాలా రాజకీయంగా డక్కెముక్కిలు తిన్న వ్యక్తి, అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, చాలా అత్యంత కనిష్టమైన స్థాయి పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి అసలు రాజకీయాల్లో ఆ స్థాయికి రావటమే గొప్ప విషయం. అటువంటిది ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది. అందుకని ఆయనే నేను ఇంత ముందర కూడా నేను చెప్పినట్టు మల్లికార్జున ఖర్గే ఈ పార్టీలన్నింటినీ కూడా, అంటే ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్, వీళ్ళందరూ కూడా ఒక దశలో కాంగ్రెస్ పార్టీతో కలవటానికి ఇష్టపడలేదు. కేజ్రీవాల్ కూడా వీళ్ళందరినీ కూడా నేనున్నాను కదా మీరు రండి అని చెప్పి ఈ మరి ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ని, అఖిలేష్ యాదవ్ని ఈ ఇండియా కూటమిలో ఉండేలాగా చేసిన వ్యక్తి మల్లికార్జున ఖర్గే. సీనియర్ మోస్ట్ నాయకుడు కాబట్టి ఇప్పటికే అన్ని రకాల పదవులు అనుభవించిన వ్యక్తి కాబట్టి, ప్లస్ ఇంటిగ్రిటీ కూడా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల అంకిత భావంతో ఇంతకాలం ఉన్న వ్యక్తిగా ఆయనకు ఒక గౌరవం ఉంది. ఆ గౌరవం కారణంగానే వీళ్ళందరూ కూడా ఈ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కూటమిలో కొనసాగుతున్నాయి. అందుకని అటువంటి వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్గా చేయాలని మమతా బెనర్జీ ప్రపోజ్ చేయటం, దానికి అరవింద్ కేజ్రీవాల్ సపోర్ట్ చేయటం, ఇవన్నీ జరిగినాయి. ఈ దశలో శరద్ పవార్ లాంటి నాయకుడు అడ్డుపడకపోవటం మంచిది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.